ఏం పని చేస్తారా నేను? అప్పులు అమ్ముకుంటారు. అప్పులు అమ్ముకుంటారు. మీరేనా వెళ్ళి మాది సార్. అల్లిపూరికి వస్తుంది చనిపోయిన ఆడ వస్తుంది అంతేనా గొడవ ఎంత గురించి 500 తీసుకోలేతారని మట్టి పెట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు మన ఆయన ఏజెంట్ ఎంత ఉంటారు 35 ఇంకొకసారి ఏమని వస్తే కాల్చుకుంటున్నావు వస్తే కాలుబడి అక్కడ కాలు కాలుకుంటున్నా అట్లే వద్దునైనా కొట్టుకునైనా తాయి నువ్వు గుట్టడు తాకు కొట్టుకునైనా కొట్టుకునైనా ఇది 30 సార్లు వస్తారే సార్ పంపిస్తారు అట్లా చేస్తే అట్లా చేసే మరి అట్లా సార్ మా మేమ పంపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం 500 రూపాయల విషయంలో తండ్రి కుమారుడి మధ్య తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. డబ్బుల కోసం కన్న తండ్రిని కుమారుడు దారుణంగా హత్య చేసిన ఘటన జహీరాబాద్ పట్టణ పరిధిలోని అల్లీపూర్ గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. చిన్న మొత్తంలో మొదలైన గొడవ చివరకు ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం అల్లీపూర్ గ్రామానికి చెందిన పిచ్చగుండ్ల శంకర్ వయసు 70 సంవత్సరాలు. ఆయన కుమారుడు తుకారం వయసు 35 సంవత్సరాలు. బుధవారం రాత్రి శంకర్ తుకారం మధ్య 500 రూపాయల విషయంలో వివాదం తలెత్తింది. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మాట పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో తుకారం క్షణికావేశానికి లోనై ఇంట్లో ఉన్న కత్తిని తీసుకున్నాడు. తండ్రి శంకర్పై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ దాడిలో శంకర్కు తీవ్ర గాయాలై భారీగా రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న జహీరాబాద్ టౌన్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తండ్రి కుమారుడు మధ్య 500 విషయంలో అసలు వివాదం ఎలా మొదలైంది, మాట ఏ విధంగా తీవ్ర రూపం దాల్చింది అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కేవలం 500 రూపాయల కోసం మొదలైన వివాదం చివరకు కన్న తండ్రి ప్రాణాలను బలి తీసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆవేశంలో తీసుకున్న ఒక్క నిర్ణయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఘటనపై జహీరాబాద్ టౌన్ ఎస్ఐ లవకుమార్ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.